కదా ఏ నా కొడుకుని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా సరే ఆయన ఇంకా ఎవడు ఉన్నా సరే ఎంత దూరమైనా పోతా నేను. వాడిని మేము ఎంత అడిగినా కూడా వాడు ఏదో మా దగ్గర కూడా దాస్తుండో, ఆ క్లారిటీ మాకు వస్తలే. కానీ చెప్పుతున్నా వాటి మీద చేసింది ఎవడని తెలిస్తే మాత్రం దానికి డబుల్ తోడుకలు తీసి ఆరేస్తా నేను ఒక్కొక్కరిని చెప్తున్నా. అరే మీరైతే బేఫికర్ ఉండండి. అనిల్ మీద ఎవరికైతే ఉందో దానికి 100% బదులా మేము ఏ కొనలకెళ్ళైనా తీసుకుంటాము. ఏ నా కొడుకుని కూడా ఇచ్చిపెట్టాం మేము. మీద చేయి పడ్డది అంటే ఆల్మోస్ట్ మన మీద పడ్డట్టే. మా ఇజ్జత్ పోయింది, నీ వల్ల మా ఇజ్జత్ పోయింది. రక్తం వచ్చినట్టు ఎప్పుడు కొట్టాలి. మేము పైసలు ఇచ్చినాం, మర్యాద పూర్వకంగా తీసుకున్నాం, అయిపోయింది. మా పరంగా బయట తిరుగుతూ 100 మంది 100 రకాలుగా మనం అడుగుతారు. సీసీటీ ఫుటేజ్ కనుక మీరు ఒక్కరు ఉన్నాను మాత్రం తెలియాలి కానీ ఎవ్వరు నుండి పెట్టాము. సరే నేను ఒక మాట భయపడకుండా చెప్పు. ఉందా లేదా, కొట్టిరా లేదా, భయపడకుండా చెప్పు. మేము ఇద్దరం ఉన్నాం, భయపడాల్సిన ఇద్దరం 2 పిల్లర్స్ అనుకోని మీ వాళ్ళు అనుకోని వాడు ఎంతైతే ఉన్నాడో మేము కూడా అంతేనే. అంటే మేమైతే మేమిద్దరం ఫిక్స్ అయినాం, కాంప్రమైజ్ ఎవ్వరు చెప్పినా కూడా మేము వినము. మేము వినే ప్రసక్తిగా లేదు. వాడు ఎట్లయితే బెడ్ మీద వన్నాడో వాని మీద చెయ్యేసినోడు కూడా అట్లా వండుకునేదాకా ఊకునే ప్రసక్తే లేదంటే. ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పలేదు అనుకో, రేపు పొద్దుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది, అది చూసినాక నీతో మాట్లాడాల్సి వస్తుంది. నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు వాడేమో యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ మేము బయట అయిన టాక్ ఏమో వాడిని కొట్టిరని తెలుస్తుంది. ఒక నిమిషం కూడా ఆగే సిచ్యువేషన్ లో మేము లేము. ఎందుకంటే వాడిని కొట్టిర్రు అంటే మమ్మల్ని కొట్టినట్టే.